హలో గైస్, నమస్తే అందరికీ వెల్కమ్. సో మనం మరొక ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన పోస్ట్ యొక్క శాలరీ, దాని యొక్క ప్రమోషన్స్, దాంతో పాటుగా ఆ జాబ్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈజ్ వాట్ అనే విషయాలను మనం మాట్లాడదాం. నిన్న కూడా మనం ఒకటి మాట్లాడినుండే, సో మున్సిపల్ కమిషనర్కి సంబంధించి. సో ఇవాళ ఇది మాట్లాడదాం, రేపు ఇంకోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఛానల్ చూస్తున్న మిత్రులు ఎవరున్నారో కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని షార్ట్స్, షోస్, రకరకాల సో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ సో మీ దగ్గర కనుక యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు యాప్ని Adda24/7 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తద్వారా యాప్లో ఉన్న ఫ్రీ కంటెంట్ అంతా మీకు లభిస్తుంది. సో న్యూస్ ఆర్టికల్ కావచ్చు, దాని తర్వాత మనకు ఫ్రీ క్విజెస్. మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్లో మీరు క్విజెస్ రాసుకోవచ్చు. ఎక్కడ మీకు కొంచెం డౌన్ఫాల్గా అవుతున్నారు, సో ఇలాంటి విషయాలన్నింటినీ మీరు కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ కానీ, సో జాబ్ అలర్ట్స్ కానీ, తర్వాత రకరకాల థింగ్స్ అన్నీ ఉంటాయి. సో వీటన్నిటి మీరు పొందుకోవాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని. రైట్. సో ఒకసారి మనము పర్టికులర్ టాపిక్లో వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన విషయం ఇది. 1 minute. సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఈ పర్టికులర్ జాబ్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్ అనే దాన్ని కూడా మనము కన్సిడర్ చేసుకుంటే, సో శాలరీ వచ్చేసేసి మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్లో మనము పోస్ట్ అనేది వస్తుంది. సో పర్టికులర్గా మనము జాయిన్ అయినప్పుడు మనకు శాలరీ 45,830 నుంచి 1,30,580 వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకు 45,830, దాంతోపాటుగా ఈ బేసిక్ అలవెన్సెస్ అన్నీ మనము కూడగలుపుకుంటే సో మన చేతిలో వచ్చే శాలరీ మాత్రం 60,000 ప్లస్ వస్తుంది యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. అండ్ ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకు సో ట్రైనింగ్ పీరియడ్ కూడా ఎక్కువనే ఉంటుంది. మనం నిన్న 45 days అనుకున్నాం మున్సిపల్ కమిషనర్, దానికంటేనే ఎక్కువనే ఉంటుంది. అండ్ సో ఇక్కడ అలవెన్సెస్ చూడొచ్చు మీరు, డైలీ అలవెన్సెస్, మెడికల్, సో డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ, ఇలా రకరకాల అలవెన్సెస్ అన్ని మనకు సో దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నట్టు. సో ఇంక్లూడ్ అయి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించింది కనుక మనం మాట్లాడుకుంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఏంటిదంటే సో ఇది పబ్లిక్ రిలేషన్ జాబ్ అన్నట్టు, సో ప్రజలతో మమేకమై చేయాల్సిన జాబ్ అన్నట్టు. సో నెగిటివ్ ఏంటిదంటే మనకు సో ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరితో ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి అధికారులకు మనకంటే ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సో ప్రతినిత్యం ప్రజలతో మమేకమైన జాబ్ కాబట్టి సో స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, రకరకాల థింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ తట్టుకొని చేయగలగాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కన్సిడరేషన్గా చెప్పుకుంటాం. అండ్ ప్రమోషన్స్ తీసుకుంటే సో ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి మీకు ప్రమోషన్ రావడానికి చాలా టైం పడుతుంది. సో 10 to 15 years వరకు మనకు కంపల్సరీగా ప్రమోషన్ రావడానికి పడుతుంది. సో మనము డిప్యూటీ డైరెక్టర్ అండ్ జాయింట్ డైరెక్టర్ వరకు మనకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్గా మీరు ఎక్కితే. సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ సెక్టార్లో సో మీరు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ సెక్టార్ని కనుక సో ఇక్కడ కన్సిడర్ చేస్తే యాజ్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్గా సో ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తారు. తర్వాత డిఎల్పిఓ, డిటిపిఓ, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ, తర్వాత జాయింట్, అడిషనల్ డైరెక్టర్ అండ్ కమిషనర్, ఇలా తీసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో దాంట్లో ఒకవేళ ఇక్కడ తీసుకుంటే మీరు సో డిప్యూటీ, జాయింట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే మనం డిటిపిఓ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటున్నా, ఇది గ్రూప్ 1కి సంబంధించిన పోస్ట్ ఇది. సో ఈ గ్రూప్ 1కి మనం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కాకుండా డిటిపిఓగా తీసుకుంటూ ఉంటాం మనం. సో ఇది ఇక్కడ నుంచి మనం అడిషనల్ డైరెక్టర్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేబీ కమిషనర్ ఆల్సో, డిపెండ్స్ అపాన్ ది ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ మనం గ్రూప్ 2కి తీసుకుంటాం కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము సో డిప్టీ అండ్ జాయింట్ డైరెక్టర్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకి ఏజ్ క్రైటీరియా తీసుకుంటూ ఉంటాం. సో దీంట్లో మనకు ప్రమోషన్ రావడానికి సో టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. ప్రెషర్తో కూడుకున్న జాబ్ కూడా అన్నట్టు. సో మరి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మనకు ఈ పర్టికులర్ జాబ్కి? సో బేసికల్గా చూడండి అన్న, మున్సిపల్ ఆఫీసర్ గ్రేడ్ 3 నిన్న మున్సిపల్ తీసుకున్నది కానీ, సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి సంబంధించింది కానీ, ఇవన్నీ ఏంటిదంటే సో చాలా వరకు ప్రజలతో మమేకమైనది. ఎస్పెషల్లీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేది
సో ఆబ్వియస్లీ ప్రజలతో మమేకమైన జాబ్గానే మనం కన్సిడర్ చేస్తాము. సో అలాంటి విషయాల్లో ప్రజాప్రతినిధుల నుంచి మనకు అధిక ప్రెషర్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రెషర్తో కూడుకున్న జాబ్ అని మనం అనుకుంటాం. సో ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే స్కీమ్స్ వస్తూ ఉంటాయో సో ఆ స్కీమ్స్ పథకాలను ప్రజలకు యాక్యురేట్గా మనకు వెళ్తున్నాయా లేదా అని కోసం మనము సో స్పెసిఫికల్గా అడ్మినిస్ట్రేటివ్ బాడీని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. సో వాళ్ళు సక్రమంగా ఇస్తురా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత. కానీ అక్కడ మనకు ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా సో ప్రెజర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షనింగ్స్ కూడా అంటాం అన్నట్టు. సో ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫినాన్షియల్ కావచ్చు అండ్ డెవలప్మెంట్ సంగతి దానికి కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా హెడ్స్ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో మనకు సో రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు. వాటందరికీ మనకు సో వాటి అన్నిటిపైన మనము హెడ్గా కమిషనర్ ఉంటారు. బట్ మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా కాబట్టి సో అది ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం ఎక్స్టెన్షన్ ఆఫీస్గా మనకు వెళ్ళేటప్పుడు. సో ఇలా ఈ రెస్పాన్సిబిలిటీ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీకి సంబంధించింది కావచ్చు. అండ్ దాంతోపాటుగా జనరల్ ఫంక్షనింగ్ అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు సో మున్సిపాలిటీకి సంబంధించినవి కావచ్చు, సో స్ట్రీట్ లైట్స్ కావచ్చు అలాంటివి, అండ్ తర్వాత ఈ స్కీమ్స్ సంబంధించి కావచ్చు, రేషన్కి సంబంధించినవి కావచ్చు. సో ఇలా రకరకాల ప్రజలకు మమేకమైన థింగ్స్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయో సో వాటన్నిటిలో రెస్పాన్సిబిలిటీగా సో యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మనము మన ఉద్యోగాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి సో మన వర్క్ క్రైటీరియా, తర్వాత రెస్పాన్సిబిలిటీ అండ్ మనం జాబ్లో ఎక్కినప్పుడు మనకున్న ఏజ్ కావచ్చు, సో వీటన్నిటిని కన్సల్ట్ చేసుకొని సో మన ప్రమోషన్ అనేది సో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ కంపారిటింగ్ ది ప్రీవియస్ ఇది వచ్చేసేసిన మనకు అక్కడ ఏంటంటే సూపర్విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ అక్కడ ఏంటిదంటే ప్రజలతోటి మమేకమై ఉంటారు మున్సిపల్ ఇది కమిషనర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ సో అక్కడ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయడానికే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకు లోకల్ లెవెల్లో మన సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, లైక్ జడ్పీ చైర్పర్సన్స్ కానీ సో అలాంటి పర్సన్స్ నుంచి మనకు ప్రెషర్ అనేది ఉంటుంది. కాబట్టి సో కొంతవరకు ప్రెషర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు డూ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీగా కూడా మనం వర్క్ చేయాలనేది సో దీని యొక్క థింగ్ అన్నట్టు. ఇది సో మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన సో రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, సో దాంతోపాటు శాలరీ మనకి ఎంత వస్తుంది, వాట్ అనే విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. రైట్ మన ఒకవేళ మీరు ఇలా డిఫరెంట్ పోస్టులకు సంబంధించిన వాటికి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ సంబంధించి సో మన ADDA24/7 సో ట్రిపుల్ బెనిఫిట్ మంత్ అండ్ సేల్ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్, తర్వాత 15% డిస్కౌంట్, దాంతోపాటుగా సో 2 year వ్యాలిడిటీ ప్రతి ఒక్క లైవ్ బ్యాచెస్ పైన మనకు అందుబాటులో ఉన్నాయి. సో మీరు కనుక డిఫరెంట్ ఎగ్జామ్స్కి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే మాత్రము అవి అన్నీ కలిపి ఒకే ఒక ప్యాక్ ఏపీ అండ్ తెలంగాణ లేదా తెలంగాణ మెగా ప్యాక్ అని ఉంటుంది. అన్ని లైవ్ బ్యాచెస్ దాంట్లోనే వచ్చేస్తాయి ఒకే ప్యాక్లో. టెస్ట్ సిరీస్లు దాంట్లో ఉంటాయి, ఈ బుక్స్ అన్నీ ఉంటాయి, మాక్ టెస్ట్లు అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ లెస్ దాన్ 3 to 3,000 వరకు మాత్రమే ఉంటుంది. సో 2 years వ్యాలిడిటీ ఉంది, 2 సంవత్సరాల వరకు. మన ADDA24/7 తెలుగులో ఎటువంటి బ్యాచ్ స్టార్ట్ అయినా కూడా ఆ బ్యాచ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మీకు క్లైమ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది చాలా బెనిఫిట్ అవుతుంది. యూ కెన్ యూజ్ Y703 కూపన్ కోడ్, దెన్ యూ విల్ గెట్ సో డిస్కౌంట్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ విల్ మీట్ with another post details in next class. Thank you.